పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందాం వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. డేట్ 7 ఫ్రైడే 6 AM మాస్. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి తాతలు శ్రీ శ్రీ అగరపు అంతోని వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అగరపు బాలరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈయన దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విజయవాడ మేత్రాసనం కంకిపట్టు విచారణ శ్రీ ఉండ్రాసి నాగేశ్వరరావు, శ్రీమతి గ్లోరీ ఆలిస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు, ఆరోగ్యంలో, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి వీరి కుమారులు సోమశేఖర్, మనోజ్ చంద్ర సమర్పిస్తున్నారు. 44వ గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు మహాఖాన శ్రీ 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 తెలగతొట్టి జోసఫ్ రాజారావు తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తు శేషులు శ్రీమతి ఏరువ మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం సిల్వేర్ విచారణ కొమ్మారెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొమ్మారెడ్డి బెంజమిన్ రెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు దివ్యవెల్లి పూజ సమర్పిస్తున్నారు. నార్ల చిన్నమ్మ కుటుంబంలో గతంలో చేసిన మేలులకు కృతజ్ఞతగాను క్యాన్సర్ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలో ఆయురారోగ్యం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ నార్ల జపమాల మేరీ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం జోడించి ఈ దివ్య పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు ప్రభుని ప్రణాళికలు, సంకల్పములు కలకాలము చెల్లును. తను నమ్ముకొనిన వారిని మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి అసువులను కాపాడును. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈ రోజున యేసు ప్రభువుని పరమ పవిత్ర హృదయ మహోత్సవం కొనియాడుకుంటూ ఎంతో ఆనందిస్తూ ఉంది. హృదయము ప్రేమకు చిహ్నము. యేసుక్రీస్తు హృదయము దైవీక ప్రేమకు ఆధారము. మనిషి హృదయములో ప్రేమ లేకపోతే మన యొక్క జీవితము వ్యర్థమని తెలుపుతున్న అద్భుత పండుగ ఈ రోజున ఆ యేసు హృదయాన్ని పూజించుకుంటూ ఆ యేసు హృదయ
ఆశీర్వాదాలు ఈరోజు పొందుకోవడానికి సిద్ధపడదాం. ఈ దివ్య బలి పూజ ద్వారా ఆ త్రిత్వైక దేవుని మహిమపరుస్తూ ఆ హృదయంలో ఉన్న ప్రేమని మనకు అనుగ్రహింప చేయమని వేడుకుంటూ చేసిన పాపాలకై పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఈయనవారైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరెదము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడాయి నినవార ప్రీత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరెదము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. పిత కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న
చూచుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా. మహోన్నతులు మా యేసుక్రీస్తువా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమ కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించిన అనుగ్రహములకు మేము పాత్రమంటూ కరుణింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా గుండె జాలితో కంపించుచున్నది. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము వచనములు 1 మరియు 3, 4 మరియు 8, 9 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతడిని ప్రేమించితిని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని. ఎఫ్రాయిమునకు నడుచుటకు నేర్పినది నేనే, నేను వారిని నా చేతుల్లోనికి తీసుకుంటుని. అయినను నేను తమ్ము ఖండించితనని వారు గ్రహింపరైరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకుంటుని. వారిని పైకెత్తి నా బుగ్గల ఆనించుకుంటుని. కిందికి వంగి వారిచే అన్నము తినిపించి తిని. ఇజ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నేనిట్లు పరిత్యజింతును. నేను నిన్ను అద్మను వలె నాశనం చేయగలనా? శైబము వలె శిథిలము చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించటలేదు. నా గుండె జాలితో కంపించుచున్నది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను, ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను. నేను దేవుడిని గాని నరుడిని కాను. నేను మీ నడుమునున్న పవిత్రమూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మీరు రక్షణపు బావుల నుండి సంతోషంతో నీళ్లు చేదుకుందురు. సంతోషంతో నీళ్లు చేదుకుందురు. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును వీడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణను కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతోషంతో నీళ్లు చేదుకుందరు. అందరూ మీరు రక్షణపు బావుల నుండి సంతోషంతో నీళ్లు చేదుకుందరు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు,
ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయము అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియచేయడు. అందరూ మీరు రక్షణపు బావుల నుండి సంతోషంతో నీళ్లు చేదుకుందరు. ప్రభువును కీర్తింపుడు, ఆయన మహాకార్యములు చేసెను, లోకములెల్లా ఆయన చేతల నెరుగునుగాక. సియోను వాసులారా, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. అందరూ మీరు రక్షణ బావుల నుండి సంతోషంతో నీళ్లు చేదుకుందరు. రెండవ పట్టణము. మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వంతో సంపూర్ణంగా నింపబడుదురుగాక. పునీత పౌలు ఎపిసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 12 వరకు మరియు 14 నుండి 19 వరకు. సోదరులారా, పవిత్రులందరిలోనూ నేను అత్యల్పుడను. అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యమును అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడునో మానవాళిలో ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్త అగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలయనా దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంగము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అట్లా చేసెను. ఆయన శాశ్వత ఉద్దేశానుసారముననే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన యందలి విశ్వాసము వలనను ధైర్యముతోనూ మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివియందలి భువియందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరత్వము పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసము ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి వ్రేలుకొనిపోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కలవారు కావలెనని దేవునకు నా విన్నపము. క్రీస్తు ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణ శక్తికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వంలో సంపూర్ణముగా నింపబడుదురుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన
సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుంచి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి మన దింపివేటకు అనుమతి నుండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరియొకని కాళ్ళను విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటం చూసి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచాను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగగొట్టబడదు అను లేఖనం ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరియొక లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా గుండె జాలితో కంపించుచున్నది. నేను దేవుడను గాని నరుడను కాను. నేను మీ నడుమనున్న పవిత్ర మూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈ రోజున యేసుక్రీస్తుని పరమ పవిత్ర హృదయ మహోత్సవము జరుపుకుంటూ ఎంతో ఆనందిస్తూ ఉంది. దివ్య హృదయము, మానవాళిపై తనకున్న ప్రేమతో రగులుతున్న హృదయము, మానవాళిని ఎంతగానో ప్రేమించిన హృదయము, దేవుని ప్రేమకు తార్కాణము చిహ్నము యేసు దివ్య హృదయము. దేవుని ప్రేమ మహాద్భుతమైంది అని, దేవుడు ఎప్పుడూ కోపపడువాడు కాడు అని, దేవుడు ప్రేమతోటి దయ కరుణ జాలితోటి మానవుల పట్ల తనకున్నటువంటి ఆ అమృత ధారలను కృమ్మరించేవాడు అని మనము గ్రహించినట్లయితే యేసు హృదయాన్ని మనము తెలుసుకోగలం. 1675లో యేసుక్రీస్తు పునీత మార్గరీత మరియమ్మ గారికి దర్శనమై యేసు దివ్య హృదయాన్ని ఆమెకు చూపించి ఈ పండుగని ప్రతి సంవత్సరము కార్పస్ క్రీస్తి పండుగ తరువాత వచ్చు శుక్రవారము జరుపుకొనమని ఆదేశించారు. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు యేసు హృదయ భక్తులు, యేసు హృదయ భక్తులుగా ఉండి ఆ హృదయం గురించి మాట్లాడుతూ దేవుని ప్రేమ సకల మానవాళిపై కనబరుస్తున్న దివ్యమైనటువంటి ఆ ప్రేమకు చిహ్నమే ఈ దివ్య హృదయమని వారు తెలియచేస్తూ ఉన్నారు. పౌలు గారు చెప్తూ ఉన్నారు, యేసు హృదయము మనకు అన్నీ అనుగ్రహించింది. రక్షణ, విడుదల, పాప క్షమాపణ, పవిత్రీకరణ ఇవన్నీ మనకు ఆ దివ్య హృదయము నుంచి మనకు లభించి ఉన్నాయి. యేసు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవదేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణములో హోషేయ గ్రంథములో మనం చక్కగా వింటూ ఉన్నాం. దేవుడు మనలను గాఢమైన ప్రేమానురాగములతో తన చెంతకు రాబట్టుకున్నాడని, మనల్ని పైకెత్తి తన బుగ్గల కానించుకొని తాను క్రిందకు వంగి అన్నము తినిపించేవాడు అని. ఇంతటి అద్భుత ప్రేమ ఎవరు చూపించగలరు? దేవదేవుడు మాత్రమే మానవాళి పట్ల తనకున్న అపార ప్రేమని కనబరచడానికి ఇది గొప్ప నిదర్శనమని హోషేయ గ్రంథం మనకు నేర్పుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు దివ్య హృదయం ప్రేమ జాలితో నిండిపోయిన హృదయం. యేసు హృదయమును గాయపరిచినప్పుడు, ఆ శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు ఈడతో పొడవగానే ఆ యేసు హృదయము నుండి రక్తము నీరు స్రవించాయి. ఆ యేసు హృదయం పటం మనము చూస్తే ఆ హృదయంపై ముళ్ళ కిరీటము ధరింపబడి ఉంటూ ఉంది. ఎందువలన ఇంకా యేసు హృదయము ఈ ముళ్ళ కిరీటముతో అల్లబడి ఉంది? ఆ యేసు క్రీస్తునకి, ఆ దివ్య హృదయానికి, మానవ జాతి చేస్తున్న పాపాలకి చిహ్నముగా ఆ ముళ్ళ కిరీటం ఉంటూ ఉంది. ఎప్పుడైతే మానవుడు పాపము చెయ్యకుండా
పాప జీవితానికి స్వస్తి పలికి ఆ దివ్య హృదయాన్ని ప్రేమించడం ప్రారంభిస్తాడో అప్పుడు ఆ మానవుడు నిజమైనటువంటి ప్రేమను పొందుకొని ఆ దేవుని మయమపరచడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, మార్గరీత మరియమ్మ గారికి యేసు హృదయము కనబడి తాను ఎక్కువగా ఎన్నో వాగ్దానాలు చేసి ప్రతి మొదటి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు దివ్య పూజకు వెళ్ళి మా పాప సంకీర్తనము చేసి దివ్య సప్రసాదము లోకొనున్నట్లయితే వారి మరణ దశలో తోడుగా ఉంటాను అని, దయ చూపిస్తాను అని, వారిని ఎప్పుడూ కనికర హృదయముతో నింపుతానని యేసయ్య వాగ్దానం ఇచ్చాడు. మన యొక్క జీవితంలో మనము ప్రతి శుక్రవారము మొదటి శుక్రవారాన్ని ప్రత్యేకముగా యేసు హృదయానికి సమర్పణ చేస్తూ ఉంటాం. ఈ జూన్ మాసం అంతా కూడా ఆ దివ్య హృదయాన్ని పూజిస్తూ ఉంటాం. మామూలుగా మన అన్ని కుటుంబములలో ఆ యేసు హృదయానికి సమర్పణ చేసుకొని ప్రతి కుటుంబమును ఆ దివ్య హృదయానికి కానుకగా ఇచ్చుకొని ఆ ప్రార్థన చేసే అవకాశాలు ఎంతోమంది వినియోగించుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఆ యేసు హృదయం ఈరోజు మనకి ఏమి నేర్పుతూ ఉంది? ఆ దివ్య హృదయములో మన జీవితంలో నేర్చుకోవలసిన పాఠము ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటిగా మనం ఎంతటి పాపులమైనా ఆ దివ్య హృదయం మనల్ని ప్రేమిస్తూ ఉంది అని గుర్తించాలి. చాలా మటుకి మనం దేవుడు కోపగ్రస్తుడు, దేవుడు మనని దూరం చేస్తాడు, మనం పాపము చేసినప్పుడు ఆ దేవుడి దరి చేరకుండా ఉంటూ ఉంటాము కదా. కానీ యేసు హృదయం అంటూ ఉంది, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక్కడుగు నా వైపు వేయండి. మీరు ఎలాంటి స్థితి అయినా సరే, ఎలాంటి పాప భూయిష్ట జీవితము జీవిస్తున్నా సరే, ఒక్కడుగు నా దగ్గరకు వస్తే, అంటే నీ హృదయం మార్చుకొని నేను నిజముగా ప్రభు దగ్గరికి వెళతాను అన్న ఆలోచన నీకుంటే చాలు. ఆ దివ్య హృదయం 10 అడుగులు నీ ఎదుటకి వేసుకుంటూ వచ్చి నిన్ను ప్రేమతో ఆలింగనము చేస్తూ ఉంది. పునీత గెర్ట్రూడ్ ద గ్రేట్ గారు కూడా ఆమె యేసు హృదయంపై వాలి ఆ యేసు దివ్య హృదయములో ఆనందించేదట. ఆమె ఎప్పుడూ కూడా ఆ యేసు హృదయానికి ఎంతో భక్తి భావము కలిగి ఆ యేసు హృదయాన్ని ప్రేమించి ఆరాధించేదట. ఆమె జీవితంలో ఎప్పుడూ కూడా ఆ యేసు హృదయము నుండి ఎంతో ప్రేమని, ఎంతో అనురాగాన్ని పొందుకొని ఆ దివ్య హృదయము ద్వారా పాపాత్ముల కొరకు ప్రార్థన చేయాలన్న ఆసక్తి, ఆశ ఆ గెర్ట్రూడ్ గారిలో నెరవేర్చిందట. ఆమె ఎప్పుడూ కూడా ఉత్తరించు ఆత్మల కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయమని ఆ దివ్య హృదయం బోధించిందట. అందుకే గెర్ట్రూడ్ గారు దివ్య హృదయము పట్ల అభిన్న ప్రేమ కలిగి ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ ఈ లోకంలో ఉన్న పాప జీవితంలో అనగారిపోతున్న పాపుల కొరకును ప్రార్థన చేసి ఎన్నో త్యాగకృత్యాలు చేస్తూ తన జీవితాన్ని వెచ్చించింది. ప్రియులారా, మనకు జీవితంలో మనము కూడా ఆ యేసుక్రీస్తు మహిమైశ్వర్యవంతుడు, ఆ యేసు ప్రభువులో సమస్త ఐశ్వర్యం ఉంది. ఆ యేసుక్రీస్తులో ఉన్న ఆ మహిమైశ్వర్యము, ఆ దైవ జీవితము, పరలోక జీవితం, ఆ దూతల జీవితము అనేది ఆ యేసు హృదయములో ఉంది. కాబట్టి ఆ పౌలు గారు పలుకుతున్నట్టు 2వ పట్టణములో ఆ మహిమైశ్వర్యం నుండి మనం అన్ని మేలులు పొందుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మన దృష్టిని యేసుపై లగ్నం చేస్తామో, ఆ యేసు క్రీస్తుపై మన యొక్క జీవితాన్ని ఆధారపడేలా చేస్తామో, అప్పుడు ఆ దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ ప్రభు కార్చిన రక్తము, నీరు, తిరుసభ, శ్రీసభలో ఉన్నటువంటి దేవద్రవ్యానుమానములు, జ్ఞానస్నానము దివ్య సప్రసాదానికి సూచనగా ఉంటూ ఉన్నాయి. అందరము జ్ఞానస్నానం పొంది ఉన్నాం. దివ్య సప్రసాదం పట్ల ఎలాంటి భక్తిని కలిగి జీవిస్తూ ఉన్నాం? దివ్య సప్రసాదమును మనం ఎంత భక్తిగా ఆరాధించి ఆ ప్రభుకి స్తుతి అర్పణలు చేస్తుంటామో దివ్య హృదయము ఆనందిస్తూ ఉంది. ఆ దివ్య హృదయాన్ని నీ పాప జీవితం ద్వారా ఇంకా గాయపరుస్తూ ఉన్నావా? ఆ దివ్య హృదయం పట్ల భక్తి లేని జీవితం జీవిస్తూ ఉన్నావా? ఆ దివ్య సప్రసాదం పట్ల భక్తి రహితముగా మారిపోతూ ఉన్నావా? ఈరోజు గ్రహించుకో, ఆ దివ్య హృదయ ఆశీస్సులు మనపై రావాలంటే మనం అందరము కూడా ఆ దివ్య సప్రసాదాన్ని భక్తి భావముతో ఆరాధించాలి. ఆ దివ్య హృదయాన్ని అద్భుత ప్రేమతో ప్రేమించాలి. మన దృష్టి ఒక్కటే ఉండాలి, నేను దేవుణ్ణి మొదట ప్రేమిస్తాను, మొదట దైవ రాజ్యము నీతిని వెదకాలి.
అప్పుడు ఈ లోకమంతా నీ వెంట వస్తూ ఉంది. మొదట దేవుణ్ణి వెతకాలి. మొదట యేసుక్రీస్తుపై మన దృష్టి సారించినప్పుడు ఆ యేసు మన పట్ల అమితమైన ప్రేమ కలిగి మన జీవితాలను పునరుద్ధరిస్తారు. ఈ పండుగ రోజున ప్రత్యేకముగా మనం దేవుని ప్రేమని గుర్తించాలి. దేవుని ప్రేమ ఎలాంటిది? ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడిని తన వక్షస్థలమున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆ తండ్రి పంపించాడు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి? ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఇంకా ముందుకు వెళితే ఆ యేసు ప్రేమ ఎలాంటిది? నీ కొరకే, నీ పాపాల కొరకే, మన పాపాల కొరకే ఆయన శ్రమలు పడి కష్టపడి వేదన నుండి సిలువ మరణం వరకు కూడా వెళ్ళాడు. ఆ ప్రెషస్ రక్తమును నీ కొరకు నా కొరకు కార్చాడు. ఆ యేసు యొక్క దివ్య ప్రేమ మరణించినా కూడా ఆ బల్లె పోటుతోటి ఇంకా ప్రేమిస్తున్నా అని తెలియచేసిన ఆ గొప్ప ప్రేమని ఇంకా ఏమి వర్ణించగలం? ఇంకా ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమతో మన హృదయమును నింపి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రేమతోటి మన జీవితాలు నింపబడి ఉన్నాయి. ఆ ఆత్మ దేవుడు మనల్ని ఆ యేసు హృదయం దగ్గర నడిపిస్తూ ఉంటాడు. ఆ త్రిత్వేక దేవుని ప్రేమని గుర్తించలేదా? గుర్తించగలుగుతా ఉన్నావా? ఆ త్రియేక దేవుని ప్రేమిస్తూ ఉంటే నేను ఇంకా ఈ పాప జీవితంలో అణగారిపోతే లాభమేంటి? మన ఆత్మ నశించిపోతే బాధపడి కన్నీరు పెట్టేవాడు ఆ యేసుక్రీస్తు మాత్రమే. నీ ఆత్మ రక్షణ పొందాలి. నీ జీవితంలో దైవిక ప్రేమతో నింపబడాలి. నీ యొక్క జీవితం తోటి వారి పట్ల ప్రేమ కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఇతరుల పట్ల శత్రుత్వాన్ని వదిలిపెట్టి ఈర్ష్య ద్వేషం మానుకొని ప్రేమతోటి క్షమతోటి జీవించినప్పుడు దివ్య హృదయం సంతోషిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతమైన పండుగ రోజున మనల్ని మనం మరొక్కసారి పరిశీలన చేసుకొని నా జీవితంలో నేను నిజముగా ఆ యేసుని దివ్య హృదయాన్ని ప్రేమిస్తూ ఉన్నానా లేదా అనే ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ దివ్య బలిపూజ ద్వారా మనల్ని మన కుటుంబములను ఆశీర్వదించుమని, తన అద్వితీయ ప్రేమతో నింపుమని, మన కుటుంబములకు ప్రత్యేకమైన దీవెనలు కృమ్మరింప చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని ఆ దేవుణ్ణి ప్రత్యేక విధముగా మహిమపరుస్తూ మనందరి జీవితాల ప్రభువుకి సమర్పణ చేసుకుందాం. ఆ దివ్య హృదయం ఆహ్వానిస్తూ ఉన్నట్టు భారముతో అలసిపోయి ఉన్నావా? నా యొద్దకు రా, నీకు విశ్రాంతి ఇస్తానని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి భారంతో అలసిపోయి ఉన్నావు? కష్టం అనే భారమా, రోగం అనే భారమా, బాధ అనే భారమా, పాపం అనే భారమా, అప్పుల బాధ అనే భారమా, మానసిక భారమా? ఏ భారముతో ఉన్నావు? ఇప్పుడే ఈ దివ్య హృదయ పండుగ రోజునే నీ భారముతోటి ఆ ప్రభుకి సమర్పణ చేయి. నా యేసయ్య, నా భారం ఇది నీకు అర్పిస్తూ ఉన్నా, నీ హృదయానికి సమర్పణ చేస్తూ ఉన్నా, నాకు విశ్రాంతి ప్రభువా అంటూ విశ్వాసముతో ప్రార్థన చేయి. మహా అద్భుతమైన ఆనందాన్ని, సమాధానం నీ హృదయంలో నీవు నింపుకొనగలుగుతావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అనురాగమైన నీ ప్రార్థన చింత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అనురాగమైన నీ ప్రార్థన చెంత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూను ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయెను. ఈటెచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచనలు. ఈ కారణము వలన తెరచిన రక్షక హృదయమునకు అందరూ ఆకర్షితులగుచున్నారు. మా రక్షణ పూటల నుండి అత్యధికముగా రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమును వెంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. జేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచబతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగత్ గురువును, మా అప్పులంతన గ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబములలో మరణించిన వారిని, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తరస్థల ఆత్మలను జ్ఞాపకముంచుకొనుము. వాడి మీదే ప్రకాశమికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు మరియమాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత మార్గరెట్ మేరీ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మధ్యజయములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసముతో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, వ్యాధులకు, బాధలకు గురికాకునుడు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రున్న కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మను మేము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మే నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు, ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు, మధురమీ విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి గంటలు చేకరించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పన్నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి. ఓ మంచి చేసేవా నా అపరాధన విన్నవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యతతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. దప్పిక గొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక, నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభు పలుకుచున్నారు. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజునట్టు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతని మా సహోదరులందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు, స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు, యేసుని
హృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా కష్టములోన నీరెక్కల దాచావు దుఃఖములోన కన్నీరు తుడిచావు కష్టములోన నీరెక్కల దాచావు దుఃఖములోన కన్నీరు తుడిచావు ఏ విధమున నిన్ను నే పొగడగలను నీ రుణము నేనెల తీర్చగలను